కరీంనగర్లో భవన నిర్మాణ కార్మిక సంఘం జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ధర్నాకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు మద్దతు తెలిపారు. ఇసుక కొరతను నివారించి కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లా భవన నిర్మాణ జేఏసీ ఆధ్వర్యంలో మరి 9 తారీఖు నుండి రేపటి వరకు 14 తారీఖు వరకు కూడా ఈ బంద్ పిలుపు కార్యక్రమంలో భాగంగా మరి అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా మరి కార్యవర్గ సభ్యులు కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని మరి ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయం దాకా గీతాభవన్ నుండి మరి ఇక్కడి వరకు ర్యాలీగా పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్నా. మరి అట్లాగే మా యొక్క డిమాండ్లు మరి మాకున్నటువంటి సమస్యలల్లో మాకు కరీంనగర్ జిల్లాలో ఒక పెద్ద ఫంక్షన్ హాల్, ఒక 5 ఎకరాల స్థలంలో ఫంక్షన్ హాల్ ఏర్పడాలని కోరుతున్నాము. మరి అట్లాగే దాంతోపాటుగా మాకందరికి కూడా ఇళ్ళ స్థలాలు లేవు కాబట్టి ఒక గుంట భూమి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాము. మరి గత ప్రభుత్వం మాకు 10 సంవత్సరాలు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి ఆ రేషన్ కార్డులు అంతా కూడా అర్హులైన వారికి అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్న. మరి అట్లాగే మాకు లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 50 సంవత్సరాలు నిండే వారికి అందరికీ కూడా ఒక 50 సంవత్సరాలు నిండగానే ఒక 5,000 పింఛన్ ఇవ్వాలని కోరుతున్నాం. మరి ఆ కార్డు అంతా కూడా 60 సంవత్సరాలకి పనిచేస్తుంది కాబట్టి 60 సంవత్సరం నుంచి 70 సంవత్సరాలకు పొడిగించాలని తెలియజేస్తున్నాము. మరి అట్లాగే మరి దాంతోపాటుగా 5 సంవత్సరాలకి కార్డు ఉంది కాబట్టి 5 సంవత్సరం కాకుండా దాన్ని ఒక 20 సంవత్సరాల వరకు కూడా రెన్యువల్ పడిపోకుండా ఆ 20 సంవత్సరాలకి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాము. మరి అట్లాగే ప్రతి ఒక్కరికి గత ప్రభుత్వంలో కానీ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యే గారు కూడా కొంత నేనే పెద్ద కార్మికుని అని చెప్పి మాట చెప్పడం జరిగింది. మరి మాట చెప్పి 4 టర్ములు ఎమ్మెల్యే గెలిచిన మొదటికెళ్ళి నేను ఎమ్మెల్యే అయితే మరి మీ అందరికీ కూడా భవన స్థలాలు ఇస్తా, ఇళ్ళ స్థలాలు ఇస్తా, ఇల్లు ఇస్తా, మీ అందరిని ఆదుకుంటా, నేను కూడా పెద్ద కార్మికుడు అని మాట చెప్పిండు. మరి మాట చెప్పి 4 టర్ములు ఓట్లు దండుకొని మరి ఒక్క కాడ కూడా ఇచ్చినటువంటి స్థలంలో కానీ ఇళ్ళ స్థలాలు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. దయచేసి ఇకనైనా మళ్ళీ నువ్వు వస్తావు కావచ్చు, మళ్ళీ నీ ప్రభుత్వాన్ని వస్తుందని ఆశిస్తున్నావు కావచ్చు, కానీ అయినా కూడా మళ్ళీ ఒకసారి ఓట్లు దండుకుని ఏదో ఎత్తుగడలు ఎత్తావు కాబట్టి దయచేసి ఇకనన్నా ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది కాబట్టి అందరికీ కూడా భవన నిర్మాణ రంగంలో అన్ని సంఘాలకు ఖచ్చితంగా స్థలాలు ఇవ్వాలి. మరి ఒక పెద్ద ఫంక్షన్లో 5 ఎకరాల స్థలం ఇచ్చి 5 ఎకరాల్లో కొంత నిధులు పెట్టి ఫంక్షన్ హాల్ పడియాలని పెద్ద డిమాండ్ చేస్తున్నాం. ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చి మరి ఇప్పటికి కూడా మనకు దాదాపు పోయిన సంవత్సరం ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ అయింది. మరి ఆ హాస్పిటల్ క్యాన్సిల్ అయింది కాబట్టి మళ్ళీ ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చే విధంగా కేంద్ర మంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు దాన్ని కృషి చేసి ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. మరి ఈఎస్ఐ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి కూడా లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అలా పొందుపరిచి ఈఎస్ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందే విధంగా మా అందరికీ ఖచ్చితంగా దానిలో కల్పిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. మరి గతంలో మాకు అన్ని సంఘాలు కలిపి కొంత ల్యాండ్ 3 గుంటలు, 4 గుంటలు, 5 గుంటలు, 7 గుంటలు ఆటో కార్మికులకు కానీ, ప్లంబర్ సంఘానికి కానీ, ఎలక్ట్రీషియన్ సంఘానికి కానీ కొంత స్థలం ఇచ్చి మరి ఆ స్థలం అంతా కూడా ఎస్ఆర్ఎస్ ల్యాండ్ ఉత్తది ఏం పట్టలేదు, ఏం లేదు, ఉత్తగానే ఒక చిన్న కాగితం మీద మీకు ఇస్తున్నా అని దాఖలు చేసిన సాబ్ చేసి అక్కడ మీటింగ్లు పెట్టుకొని మరి ఓట్లు దండుకొని మరి మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి దాన్ని గ్రహించి ఖచ్చితంగా ఇకనన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్మికునికి న్యాయం జరిగే విధంగా అన్ని రంగాలకు, అన్ని సంఘాలకు భవన స్థలాలు ఏర్పాటు చేసి పెద్ద ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నామన్న. థ్యాంక్ యూ. కార్మికుల ఐక్యత. మరి అట్లాగే లేబర్ల దగ్గర లాట్రూమ్, బాత్రూమ్ కానీ, షెడ్ కానీ ప్రతి జాగాలు ఏర్పాటు చేయాలి. మరి శివటాకి దగ్గర కొంత స్థలం ఉంది, ఆ స్థలం అంతా కూడా దాన్ని పార్క్ కింద కేటాయించారు. ఆ స్థలాన్ని అంతా కూడా మా కార్మికులు, అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా దాన్ని సజ్జనం చేసుకోవాలని, మరి మేడే పండుగ కానీ 15 ఆగస్టు కానీ అక్కడ జెండా కార్యక్రమం ఎగిరేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాము. లంబర్ కార్మికుల ఐక్యత. దాని అశోక్ ప్లంబర్, మాది అధ్యక్షులు ది కరీంనగర్ జిల్లా ప్లంబర్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అలాగే జేఏసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు అందరం కలిసి ఇలా జేఏసీ అంటే ఒక 14 సంఘాలను కలిసి మేము కలెక్టరేట్ను కలవడం జరిగింది. మా సమస్యలు చెప్పుకోవడం జరిగింది. అలాగే మాకు ఇసుక దొరకలేదు, ఆ ఇసుక లేక మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, పనులు లేక ఇంటికాడ ఉంటున్నాము, మాకేం తినడానికి తిండి లేకు. దాదాపు అందరం కలిసి కట్టిమిట్టుగా అందరం కలిసి బంద్ కార్యక్రమం 9 తారీఖు నుంచి 14 తారీఖు వరకు పనులు బంద్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము.
అలాగే ఈ అందరూ కార్మికులకు ప్రతి ఒక్కరికి కూడా ఏంది కదంటే లేబర్ కార్డు కంపల్సరీ అవసరము. ఎందుకంటే లేబర్ కార్డు లేకుంటే ఏమన్నా భవనం పనిచేయంగా ఏమన్నా ప్రమాదం శాస్తూ కాలిరగడము చెయ్యిరగడము చేస్తే మనకు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి చేసుకోకపోతే మనమే నష్టపోతాము, మన పిల్లలు ఉన్నారు కాబట్టి. కాకపోతే ఏంది కదంటే ఈ చేసుకోకపోతే భవన యజమాని కానీ మేస్త్రి కానీ ఎవరు కూడా అమౌంట్ ఇస్తలేరు. మనకి ఇన్సూరెన్స్ ఉంటే చాలా అందరికీ బాగుంటుందని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను.